ఓహో పాపం దీన్ని ఇక్కడ కట్టేశారు. వీళ్ళ వీళ్ళ ఓనర్ ఎవరు ఫార్మసీకి వెళ్ళినట్టున్నారు. గైస్ వెదర్ బాగుంది కదా, అసలు చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు ఇక్కడ. గైస్ జరగండి, బాగానే ఉన్నాయి ఆఫర్స్. సో 160 ఉంది, 105 అంట. మనకి ఓక్యూ కావాలి గైస్. బేసిక్ గా నేను కొంచెం మిల్క్ ఆపుదామని ట్రై చేస్తున్నాను. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఈ రోజు వెదర్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఎంత బ్లూగా ఉంది చూడండి, స్కై మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్లీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా గైస్. సమ్మర్ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొన్ని షార్ట్స్ కావాలి, కొన్ని టీ షర్ట్స్. ఎందుకంటే ఓన్లీ సమ్మర్ లోనే ఏంటమ్మా మరి చెయ్యాలి కదా. సో ఇప్పుడైతే షాపింగ్ అయితే వెళ్తున్నాం గైస్. సో లెట్స్ బిగిన్ ద వీడియోను. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము వాటర్ ఫోర్ట్ కి. సో ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. ఇప్పుడు వెదర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడండి, అసలు చాలా బాగుంది వెదర్ మాత్రం. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, అక్కడికి వెళ్ళాక కలుద్దాం గైస్. ఫైనల్లీ వాటర్ ఫోర్ట్ అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఈ పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇక్కడ చూసారా 16:35, 4:30 వరకు మనం ఓకే అనమాట. సో ఇవ్వండి, ఖచ్చితంగా అలా డిస్ప్లే చేయాలి అక్కడ, లేకుంటే ఒక 60 యూరోస్ ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తాడు మనకి. 2 యూరోస్తో పోయేది మనకి 60 యూరోస్ ఫైన్ పడుతుంది. ఓకేనా? సో లెట్స్ గో టు షాపింగ్ నౌ. గైస్ వెదర్ బాగుంది కదా, అసలు చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు ఇక్కడ. సో ఇది యాక్చువల్గా సిటీ సెంటర్ టైప్ అనమాట. థ్యాంక్ యూ. ఇలా ఇంకా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు ఇంకెట్లా. చాలా మంది ఇప్పుడు వెదర్ బాగుంది కదా, సో అందరూ ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఎంజాయ్ అందరికీ. తినే వాళ్ళు తింటారు, షాపింగ్ చేసే వాళ్ళు చేస్తారు. ల్యాండ్ యూజ్ అండ్ హౌసింగ్ అంట. సో ఇవన్ ఇలా ఏదో చెప్తున్నాడు మనోడు. హౌసింగ్ క్రైసిస్ ఉంది కదా. హౌసింగ్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒక 10-15% పెరుగుతూ ఉంటుంది కదా. సో దానికి ఏంటంటే మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. లెట్స్ గో టు షాపింగ్ నౌ. జరగండి, బాగానే ఉన్నాయి ఆఫర్స్. సో 160 ఉంది, 105 అంట. మనకి ఓక్యూ కావాలి. ఓక్యూ ఎక్కడో చూసాను. ఓక్యూ జరగండి. నైకీ కూడా సేల్లో ఉంది. సో 130, 80. అండ్ ఇటు పక్కన న్యూ బ్యాలెన్స్ ఉంది గైస్. ఇటు పక్కన చూద్దాం, ఇటు పక్కన ఏమైనా సేల్కి ఏమైనా ఉంది న్యూ బ్యాలెన్స్ గైస్. ఇదిగోండి ఓక్యూ ఇక్కడ పెట్టాడు. ఇది కూడా ఉంది, బాగానే ఆఫర్ ఉంది. సో 170, 110. కానీ నేను ఒక మోడల్ అయితే చూసాను అక్కడ. సో ఆ మోడల్ అయితే లేదు యాక్చువల్గా. ఆ మోడల్ చాలా బాగుంది. అది మేము లాస్ట్ టైం యూకే వెళ్ళాం కదా, అక్కడ చూసాను అనమాట. బట్ ఇక్కడ లేదు మనకి. అది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా నాకైతే. సో ఇక్కడైతే మంచి జ్యూస్ అయితే తీసుకున్నాం గైస్. అండ్ జ్యూస్ పక్కనే మనకి హోలాండ్ అండ్ బ్యారెట్ అని ఉంటుంది. సో అది హోలాండ్ అండ్ బ్యారెట్ ఉంది కదా, ఇందులో యాక్చువల్గా మెడిసిన్స్ కానీ ప్రోటీన్ కానీ చాలా బాగా దొరుకుతాయి అసలు యాక్చువల్గా. గైస్ ఇదిగోండి, ఇప్పుడే ఒక మంచి స్ట్రాబెర్రీ స్మూతీ అయితే తీసుకున్నాము.
యా గైస్ నేను vegan, non-dairy. I don't even have a card. Non-dairy Go and look. గైస్ బేసిక్గా నేను కొంచెం మిల్క్ ఆపుదామని ట్రై చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ నేను ఏంటంటే ఓట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ Non-dairy guys. బట్ బాగుంది గైస్ పదండి. యాక్చువల్గా పెన్నీస్లో లాస్ట్ టైం చూసాము పిల్లోస్ కావాలి. యాక్చువల్గా ఇక్కడ పిల్లోస్ మనకి లోపల ఫోమ్ పెడతారు కదా, ఆ ఫోమ్ కాకుండా బాగుంది. ఫోమ్ కాకుండా మనకి పిల్లోస్ దొరుకుతాయి పెన్నీస్లో. అది తీసుకొని మంచిగా ఏమైనా ఉంటే షాపింగ్ చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. సో చాలా మంది పెన్నీస్ లో ఎందుకు షాపింగ్ చేస్తారంట గైస్, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ యూజ్ చేసి పడేయడానికి అనమాట. క్వాలిటీ మాత్రం బాగుంటాయి యాక్చువల్గా ఇక్కడ. అండ్ కొన్ని డిజైన్స్ మాత్రం చాలా బాగా పెడతారు ఇక్కడ. ఇక్కడ చూసారా, అప్ టు 50% ఆఫ్. ఇవ్వండి, అప్ టు 50% ఆఫ్. సో లెనిన్ ప్యాంట్స్, మాకు లెనిన్ ప్యాంట్స్ కావాలి గైస్. చూస్తున్నాను ఎక్కడ ఉంటాయి. గైస్ మనకి అక్కడ కూడా మనకి కావాల్సిన లెనిన్ ప్యాంట్స్ అయితే దొరకలేదు గైస్. ఓహో పాపం దీన్ని ఇక్కడ కట్టేశారు. వీళ్ళ ఓనర్ ఎవరు ఫార్మసీకి వెళ్ళినట్టున్నారు. సో గైస్ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది అసలు. సో మనకు కావాల్సిన లెనిన్ ప్యాంట్స్ అయితే కూడా దొరకలేదు గైస్ మనకి. డిసప్పాయింటెడ్. ఓన్లీ H&Mలో అలాంటివి దొరుకుతాయేమో చూశాను, బట్ అవి కూడా నాకైతే దొరకలేదు. సో ఇప్పుడైతే బూట్స్కి అయితే వచ్చాం గైస్, ఏదో కావాలంట. సో ఆ బూట్స్లో తీసేసుకుని నెక్స్ట్ మనం వేరే దగ్గరికి వెళ్దాం. అటు సైడ్ మనకి స్కెచర్స్ షోరూమ్ కూడా ఉంటుంది. అటు సైడ్ మనకి స్కెచర్స్ ఉంది, మౌంటైన్ వేర్ హౌస్ ఉంది, అలా చాలా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. గైస్ ఇప్పుడే ఫైనల్లీ మా ఫ్రెండ్ని అయితే కలిసేసాము. మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ కలిసి రాజమండ్రిలో అంతా ఒక ఫుడ్ బ్లాగ్ ఉంటుంది చూసారా. కావాలంటే నేను ఐ బటన్లో పెడతాను చూడండి ఆ ఫుడ్ బ్లాగ్ని. క్రేజీ ఉంటుంది ఆ ఫుడ్ బ్లాగ్. సో వెళ్ళాం, మంచిగా డిస్కషన్ చేసాం. చాలా రోజులైంది గైస్ నేనైతే కలిసి మా ఫ్రెండ్ని కలిసి మంచి మసాలా చాయ్ ఇచ్చారు. మంచి మసాలా చాయ్ తాగి మంచి ఏమంటారు కొన్ని ముచ్చట్లు అయితే బాగా చెప్పుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది గైస్. ఇంటికి వెళ్ళాలి కదా, మరి ఇంటికి వెళ్ళి ఏమన్నా మళ్ళీ చేసుకుని తినాలి కదా. సో అసలు 7 o'clock కూడా చూడండి ఎంత ఎండ ఉందో మాకైతే. సూర్యారావు మాత్రం బాగా మండుతున్నాడు అనమాట. బట్ బాగుంది గైస్, ఎందుకంటే ఈ ఇయర్ సమ్మర్ యాక్చువల్గా కొంచెం లేట్గా వచ్చింది అనిపించింది నాకైతే. ఒక 2 days ముందు కూడా ఫుల్ వాన, పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫుల్ వాన అసలు. సో ఫైనల్లీ కొంచెం మంచిగా ఉంది. ఎందుకంటే మాకు సమ్మర్ ఒక 2-3 monthsలోనే కొంచెం వెదర్ కూడా కొంచెం బాగా చాలా బాగుంటుంది వెదర్. తర్వాత నుంచి చలి వాన అన్ని A to Z వచ్చేస్తాయి కదా గైస్. ఇప్పుడే వాటర్ ఫోర్డ్ నుంచి డంగార్విన్ వెళ్తున్నాం కదా. సో డంగార్విన్ వస్తుంటే చూడండి అసలు అక్కడ బీచ్ చూడండి ఎంత బ్లూగా కనిపిస్తుందో. సమ్మర్ కదా, సో క్లౌడ్స్ కూడా అంత క్లియర్గా ఉండి అసలు చూడండి ఏదో ఒక వేరే ఒక డెస్టినేషన్లో వస్తున్నట్టు ఫీల్ అనమాట. అది కనిపి గైస్ ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసాము. సో ఎండ చూసారా, ఇంకా తగ్గలేదు గైస్. టైం వచ్చేసి మాకు ఆల్మోస్ట్ లైక్ 8 అవుతుంది, 8:30 అవుతుంది. సో ఇంకా తినేసి పడుకోవడమే గైస్. ఇంకా మళ్ళీ రేపు సండే కదా, సో రేపు చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.